వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. టెక్నికల్గా ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కొంతకాలంగా కాంగ్రెస్కు దూరంగా ఉంటోంది యాప్. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ శాసనసభలో కాంగ్రెస్ కు 15 సీట్లు, ఇతర పక్షాలకు 1-2 సీట్లలో పోటీ చేస్తుందన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కాగా మిగతా అన్ని సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ముచ్చటే లేదని కేజ్రీవాల్ కుంటబద్దలు కొట్టారు. స్వంత బలంతోనే ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ టెక్నికల్ గా ఇండియా కూటమిలో ఉంది. దీంతో సహజంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉంటుందని రాజకీయ వర్గాలు భావించారు. అయితే అటువంటిది ఏమీ లేదని కేజ్రీవాల్ తెగేసి చెప్పారు. కాగా దేశ రాజకీయాల్లో కొంతకాలంగా లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి అనుసరించిన విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి 2021 ముందు వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను కేజ్రీవాల్ నాయకత్వ నగల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే నిర్వహించేది. 2021 తర్వాత మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చింది. లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా అరవింద్ కేజ్రీవాల్ ను చేర్చాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. దీంతో కొన్ని నెలల కిందట ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టారు. లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో జైలుకు పంపడంతో ప్రజల్లో తనకు సానుభూతి పెరిగిందన్న భావనతో ఆయన ఉన్నారు. ఈ సానుభూతినే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు తీరాలకు చేరుస్తుందన్న ధీమాతో ఉన్నారు కేజ్రీవాల్. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అయితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసింది. కాగా కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఆప్ ఒంటరిగా హర్యానాలో పోటీ చేసింది. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద ఇండియా కూటమిలో కొనసాగుతున్నప్పటికీ కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ. నేషనల్ అఫైర్స్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.